మనం మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మరొక మంచి తరుణం మీ పిల్లలతో కలిసి వాక్యాన్ని ఆలోచించగలిగే ధ్యానించినందుకు చెప్పబోతున్న నాకు తోడుగా మీ పిల్లలందరికీ అర్థమయ్యే రీతిలో విభజించి చెప్పుకోవాలన్న సమయోచితమైన జ్ఞానాన్ని మీ పిల్లలు గ్రహించి దాని చొప్పున బతుకులాగా మీ పిల్లల మనోనంతరమును వెలిగించి యేసు వారి పేరటి ప్రార్థన అడిగి ప్రార్థన చేస్తున్నాం. ప్రేమన దేవుడు, మనమంతా కూడా దేవుని వాక్యాన్ని వినడానికి, ఆయన్ని ఆరాధించడానికి మనమంతా చేయవచ్చు. భూమి మీద ఈ బ్రతుకు ఈ కాలంలో ఎన్ని కార్యక్రమాలు చేసినా, ఎన్నిటిలో పాల్గొందినా, మనకంటూ మరణించిన తర్వాత వాటి వలన ఏ ఉపయోగం లేదు, ఏ ప్రయోజనం లేదు. ఒకవేళ మరణించిన తర్వాత మనం సంపాదించిన సంపద, భార్య, పిల్లలు, భర్త, ఇళ్ళు, ఆస్తులు, ఇవన్నీ మనతో వచ్చేవైతే ఖచ్చితంగా మనకు ప్రయోజనం ఉంటుంది. కానీ ఏమి మరణించిన తర్వాత మనతో రాదు. కానీ మరణంతో మనకు వచ్చేది ఏంటంటే, భూమి మీద బ్రతికిన 2 లక్షణాలు మరణంతో మన వెంట వస్తాయి. అదే, ఒకటి, మనం చేసుకున్న పాపం మనతో వస్తుంది. 2, మనం బ్రతికిన బ్రతుకు మంచి విధానం మనతో వస్తుంది. ఇది తప్పితే మరణించిన తర్వాత భూమి మీద దేనితో కూడా మనకు పాలు పంపులు లేదని మనం గ్రహించాలి. అట్ ది సేమ్ టైం సంఘంలోనికి అడుగుపెట్టిన తర్వాత క్రీస్తు రక్తంలో మనం మన జీవితాన్ని, మన పాపాలను కడుక్కున్న తర్వాత మనకంటూ ఒక గోల్ ఉండాలి. మనకంటూ ఒక డెస్టినేషన్, ఒక గురి, దీన్నే తెలుగులో గురి అంటారు. ఇది ఖచ్చితంగా కలిగి ఉండాలి. మనం ఒక పని చేస్తున్నాం అనుకోండి, దానివల్ల ఏంటి లాభం అని ఆలోచిస్తాం. ఉదాహరణకు, పనికి వెళ్తే మనకేంటి లాభం చెప్పండి, నేను అడుగుతాను, మీరు చెప్పాలి నాకు. పనికి వెళ్తే ఏంటి మనకు లాభం? డబ్బులు వస్తాయి. ఉద్యోగం చేస్తే ఏంటి లాభం? డబ్బులు వస్తాయి. అన్నం ఎందుకు మనం తింటున్నాం? శక్తి కొరకు. ఇది ఎలా నిజము? సంఘానికి ఎందుకు వస్తున్నాం మనం అన్నది మనకు కావాలి. అసలు ఎందుకు రావాలి మనం దేవుని దగ్గరికి? ఎందుకు దేవుణ్ణి మనం నమ్మాలి? మనకున్న వాటన్నిటినీ కూడా, లక్షణాలన్నిటిని విడిచిపెట్టి ఒక ప్రత్యేకమైన పురుషుడుగా, ఒక ప్రత్యేకమైన స్త్రీగా మనం ఎందుకు బ్రతకాలి? ఇది మనకు అవగాహన ఉండాలి. ఎందుకు మనం వస్తున్నాం? ఆదివారం ఆరాధనకి ఎందుకు రావాలి? ప్రభు శరీరం, ప్రభు రక్తంలో మనం ఎందుకు పాలు పంపులు పొందాలి? నచ్చిన కానుక మనం దేవునికి ఎందుకు ఇవ్వాలి? పవిత్రంగా, పరిశుద్ధంగా మనం ఎందుకు జీవించాలనంటే దానికి ప్రధాన కారణం ఏంటంటే, మనకంటూ ఒక గోల్ ఉంది, ఒక డెస్టినేషన్ ఉంది, మనకంటూ ఒక గురి ఉంది. అదే, ఏ టైం మరణించినా, ఎట్టి పరిస్థితుల్లో మరణించినా, కన్ను తెరిచే లోపల మనకు కనబడవలసింది ఏంటో తెలుసా? పరలోకం. మనం అందుకే దేవుని దగ్గరికి రావాలి. మీరు ఎందుకు వచ్చారో నాకైతే అవగాహన లేదు. అసలు మనం దేవుని దగ్గరికి ఎందుకు రావాలనంటే, మనందరి కన్న తండ్రి ఆయన. సర్వ సృష్టిని కలిగించిన వాడు ఈ భూమి మీద అతి స్వల్ప కాలం, అతి తక్కువ కాలం, అతి కొద్ది కాలం ఈ లోకంలో ఉండటానికి మనకంటూ ఒక ఆయుష్నిచ్చి, మనకంటూ కొన్ని బంధాలను ఏర్పరిచి, మనకంటూ ఒక ఆకారాన్ని ఇచ్చి, మనకంటూ సర్వ సుఖాలను కలిగించిన ఈ ప్రకృతిలో మనల్ని ఎందుకు పెట్టాడనంటే, ఒక పని అప్పగించాడు. ఆ పనిని ముగించుకొని మరణించిన తర్వాత వెళ్ళాలి. ఇందుకు మనం దేవుని దగ్గరకు వచ్చింది, ఇందుకు మనం భూలోకానికి వచ్చిందని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి.
ఒకటి, ఇంతవరకు బాగానే ఉంది. ఇక మరణం గురించి మనం ఆలోచిస్తే ఎంతకాలం బ్రతకగలం మనం? 10, 20, 30, 40, 70, 80, ఇది మనం చెప్పలేము. ఒక ఫ్యాన్ కొన్నాం అనుకోండి, దానికి వారంటీ ఇస్తాడు. ఒక మౌత్ కొన్నాం అనుకోండి, వారంటీ ఇస్తాడు. ఒక మొబైల్ కొన్నాం అనుకోండి, వారంటీ ఇస్తాడు. వస్తువులు ఏది కొన్నా మార్కెట్లో వారంటీ అంటాడు, గ్యారెంటీ అంటాడు. జీవితానికి నో గ్యారెంటీ. అయితే అప్పుడు ఏంటో తెలుసా, మరణం అనేది ఎప్పుడు వస్తుందో, మరణం అనేది మనల్ని ఎప్పుడు తలుపు తడుతుందో మనకు తెలియదు. కాబట్టి ఆన్ ది స్పాట్ ఇప్పుడే మనం మరణిస్తే కన్ను తెరిచే లోపలికి మనకు ప్రత్యక్షమయ్యే లోకం ఏది? దీని మీద మీకంటూ ఎంతవరకు ఆశ ఉంది? ప్రతి వ్యక్తికి కూడా ఆశే. పరలోకానికి వెళ్ళాలి, దేవుని దగ్గర ఉండాలి అని ఆలోచిస్తున్నారు. పిల్లరా, మరి అలాంటి గురున్నప్పుడు మన జీవిత గమ్యం ఎలా కొనసాగుతుంది? ఒక విద్యార్థి కష్టపడి చదవాలి. ఒక ఉద్యోగాన్ని కొట్టాలనుకున్నప్పుడు, ఒక ఉద్యోగాన్ని సాధించాలని అనుకున్నప్పుడు ఆ విద్యార్థి నిరంతర పరిశోధన, నిరంతర సమయం, నిరంతర ధ్యానం తన ఉద్యోగం మీదే పెడతాడు. అవునా కాదా చెప్పండి? ఒకరికి ఉద్యోగం వచ్చింది అనుకోండి, అల్లరి చిల్లరగా తిరిగేవాడికి ఉద్యోగం వస్తుందా, బాగా చదివేవాడికి ఉద్యోగం వస్తుందా? చెప్పాలి నాకు అందరు. ఎవరికి ఉద్యోగం వస్తుంది? బాగా చదివేవాడికి. పరలోకం అని కూడా మనకి వెళ్ళాలి, కన్ను మూసిన తర్వాత ఆ తండ్రి దగ్గర ఉండాలి అని మనం అనుకుంటున్నాం, రైటే. అల్లరి చిల్లరగా దేవుని దగ్గరికి వచ్చే వాళ్ళకి పరలోకం వస్తుందా, దేవుడు చెప్పినట్లుగా బ్రతికిన వాళ్ళకి పరలోకం వస్తుందా? చెప్పాలి నాకు మీరు. ఎవరు బ్రతుకుతున్నాను చెప్పండి? నోవే, ఎక్కడా కనపడటం లేదు. చూద్దాము. అందుకే ఈ ఉదయకాలంలో మీకు మంచి అంశాన్ని నేను అందిస్తాను. పరలోక రాజ్యానికి అర్హులెవరు? పరలోక రాజ్యానికి అర్హులెవరు? పిల్లల, పరలోకం అనగానే అర్థం చాలా జాగ్రత్తగా వినాలి. ఇది మన లోకం, మరణించిన తర్వాత వెళ్ళిపోయే ఉండగలిగే లోకం అది. ఆ లోకం గురించి మనం ఎన్నో రుజువులతో మనం ఆలోచించేద్దాం. అది ఉందా, మనం వెళ్తామా, వెళ్ళమా, ఎవరికి, ఏంటి అనే దాని గురించి కులంకషంగా ఆలోచించేద్దాము. కానీ ఒక్కటి మీరు నాకు భరోసా ఇవ్వాలి, శ్రద్ధగా వినటం మాత్రమే చేయాలి. మీరు వింటారా, ముగించమంటారా? శ్రద్ధగా వింటారా, ముగించమంటారా? వినండి. పరలోకం అనగానే అర్థం ప్రియులారా, స్వర్గం, వైకుంఠం లేదా మరొక లోకం అని అంటారు. పరలోకం అంటే అర్థం ఏంటి? స్వర్గం, వైకుంఠం, మరొక ప్రపంచం. రాజ్యం అనగానే ఒక పరిపాలన కింద ఉన్న భూభాగాన్ని రాజ్యం అంటారు. రాజ్యం అంటే ఏంటి? ఒక పరిపాలన కింద ఉన్న భూభాగాన్ని ఏమంటారు? రాజ్యం. పరలోక రాజ్యం. అర్హత అనగానే అర్థం ఏంటంటే యోగ్యత. దానికి మరొక పర్యాపదం ఏంటి? యోగ్యత. అప్పుడప్పుడు మనం కొన్ని న్యూస్ పేపర్స్లో కొన్ని విషయాలు చూస్తుంటుంటాం. పిల్లోడు కష్టపడి చదువుకుంటాడు, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కావచ్చు, ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ కావచ్చు, గ్రూప్స్ ఎగ్జామ్స్ కోసం కావచ్చు. గవర్నమెంట్ అండి ఒక్కొక్కసారి 9 గంటలకండి పరీక్ష. ఈ 9 గంటల సమయంలో ఎవరైతే ముందొస్తారో వారికి మాత్రమే ప్రవేశం అని అంటారు. 9 గంటలకు ఖచ్చితంగా ఏం చేస్తారంటే గేట్ వేసేస్తారండి. ఒక్క సెకండ్ తర్వాత ఒక వ్యక్తి అలాగొచ్చి గేట్ దగ్గర నిలబడ్డాడు అనుకో, రాణిస్తారా? ఎందుకని? టైం అయిపోయింది. చాలా మంది ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఉంటారు, చాలా మంది బాధపడిన వాళ్ళు ఉంటారు, మీడియా వాళ్ళు కూడా చూపిస్తుంటారు. అదేంటండి మీరు ఏంది గవర్నమెంట్ అంతా గట్టిగా ఉంది ఏంటంటేనండి, టైంకి రానోడికి ఉద్యోగం ఎందుకండి అని అంటారు గవర్నమెంట్ వాళ్ళు. అంటే నేనేమంటానంటే, ఉద్యోగం సంపాదించే అర్హత అతనికి ఉంది, కానీ ఎక్కడ మిస్ అయ్యాడు అతను? టైం దగ్గర. పరలోకాన్ని కూడా సంపాదించే అవకాశం ఎవరికి ఉందన్నమాట? భూమి మీద ఉన్న వాళ్ళందరికీ ఉంది. కానీ ఎక్కడో మనం పరలోకాన్ని మనం పోగొట్టుకుంటున్నాం. అది మనం తెలుసుకోవాలి ఈరోజు. ఇలారా, అసలు పరలోకం అంటే ఏంటి? దాని గురించి కొంత ముందుకాలతో ఆలోచించేద్దాం.
పరలోకం అనేది దేవుడు ఉండే లోకం, పరలోకం కాదు. గుర్తుపెట్టుకోండి. దేవుడు అండి ప్రారంభంలో పరలోకంలో ఉన్నాడు, ఆయన భూమిని కలుగు చేశాడని మీరు అనుకోవడానికి వీల్లేదు. దేవుడు అండి ప్రారంభంలో ఎలా ఉన్నాడో తెలుసా? మనం ఎవరూ లేకముందు, ఈ సృష్టి అనేదే లేకముందు ఆయన ఎలాగున్నాడో మనం చూడగలిగితే, తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనంలో ఏమని మాట్లాడుతున్నాడో చూడండి. తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనంలో, సమీపింపరాని తేజస్సులో దేవుడు మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు అని అన్నాడు. ఇక్కడ దేవుడు మాట్లాడుతుంటున్నాడు, సమీపింపరాని తేజస్సులు. తేజస్సు అనగానండి కాంతి. తేజస్సుని ఎవరన్నా చూడగలరా చెప్పండి? కాంతిని ఎవరన్నా చూడగలరా? ఈ ట్యూబ్లైట్కి వెళ్ళి ఎక్కువసేపు మనం చూడగలమా? చూడలేము. కొద్దిసేపు కళ్ళు బయర్లు గమ్మాయి అంటారు. దేవుడు కూడాట సమీపింపరాని తేజస్సు. అది ఎన్ని కోట్ల కిలోమీటర్లు మనకు తెలియదు, ఎంత దూరంలో ఉన్నాడో కూడా తెలియదు. శాస్త్రానికి ఇప్పటికి ఆకాశ పంచ ఎక్కడుందో కూడా తెలియదు. అలాంటి సమీపింపరాని తేజస్సులో దేవుడు మాత్రమే వసించుచు అంటే అర్థం ఏంటి? దేవుడు మాత్రమే వసించు అంటే దేవుడు మాత్రమే ఉన్నాడని. ఫోన్ చేస్తారు మనకి, ఎవరున్నారండి ఇంట్లో అంటే నేను ఒక్కడినేనండి అని అన్నాం అనుకో, నాతో పాటు 10 మంది ఉన్నట్ట నేను ఒక్కడినేనా చెప్పాలి. నాతో పాటు 10 మంది ఉన్నారని నేను ఒక్కడినేనా? నేనేమన్నాను అర్థం కాలేదనుకుంటాం మీకు. నాకు ఒకరు ఫోన్ చేశారు, మీకు అర్థం కావడానికి ఉదాహరణ చెబుతాను. నాకు ఒకరు ఫోన్ చేశారు, మీరు ఎక్కడున్నారండి అని అంటే ఇంట్లో ఉన్నాను. ఎవరున్నారని అంటే నేను ఒక్కడనే అన్నాను. ఇప్పుడు నాతో పాటు నేను ఒక్కడనే ఉన్నానా 10 మంది ఉన్నారా? నేను మాత్రమే అన్నాడంటే దేవుడు ఒక్కడే ఉన్నాడు, అందరూ ఉన్నట్ట చెప్పాలి నాకు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడు అంటే చావు లేనివాడిగా ఉన్నాడనంటే దేవుడు పరలోకంలో ముందు అసలు ఒంటరి వాడు. ఆయన సింగిల్ మ్యాన్, ఒక్కడే. ఆయన కలిగిన ఆలోచన తనకంటూ కొంతమంది పిల్లలు కావాలనుకున్నాడు. పిల్లలు కావాలనుకున్నప్పుడు తన దగ్గర ఉంచుకోవాలనుకోలేదు. ఆయన తన కాడే ఉంచుకోవాలి, తన దగ్గరే పెదగాలి అని అనుకోలేదు. నా పిల్లలకంటూ ఒక ప్రత్యేకమైన అందమైన లోకాన్ని కలిగిద్దామనుకున్నాడు. అదే ఈ భూలోకము. ఈ భూలోకాన్ని కలిగించిన తర్వాత ఆయా తరాలలో ఆయా గర్భాల గుండా ప్రతి మనిషిని తీసుకొని వస్తున్నాడు. ప్రతి మనిషిని అలాగనుకున్నప్పుడు ప్రియరా, ఒంటరివాడుగా ఉంటున్న ఆయనకి కలిగిన ఒక ఆలోచనే ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనం చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 6లో, ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 6, పరలోకమును అందులో ఉన్న వాటిని, భూమిని అందులో ఉన్న వాటిని, సముద్రమును అందులో ఉన్న వాటిని అని అన్నారు. సృష్టించి అన్నారు. ప్రియులారా, ఇక్కడ మీరు ఆలోచించేయండి. 3 గురించి చెప్పాడు. ఒకటేమో పరలోకం, నాకు చెప్పాలి. ఒకటేంటిదట? పరలోకం. రెండోది ఏంటి? భూమి. మూడోది ఏంటి? సముద్రం. దీన్ని ఏమని మాట్లాడుతున్నాడు? సృష్టించాను అన్నాడు. అంటే సృష్టించడం అంటే తయారు చేయటం, లేని దానికి ఆకారం ఇవ్వటం. దీన్నే క్రియేషన్ అంటారు. దేవుడు కూడాట పరలోకాన్ని సృష్టించాడు. ఇందాక మీకు ఒక విషయం చెప్పాను, పరలోకం ప్రారంభంలో లేదు చెప్పాను కదా. ఇక్కడ కూడా ఏమని అంటున్నాడు? పరలోకాన్ని దేవుడు ఏం చేశాడట? సృష్టించాడు. అంటే ఏంటి? పరలోకాన్ని దేవుడు ఏం చేశాడు? కలుగ చేశాడు, క్రియేషన్. నెక్స్ట్ రెండోది ఏమని అంటున్నాడు? భూమిని అందులో ఉన్న వాటిని, సముద్రమును అందులో ఉన్న వాటిని సృష్టించి అని అన్నాడు. పరలోకం అనేదండి మనం ఈ నేత్రాలతో చూడలేం. దూరపు వస్తువులు మనం చూడగలమండి. ఈ కంటికి అంతా సెన్సర్స్ లేవు.
దగ్గరగా ఉన్నదైతే చూడగలం, దూరపు దాన్ని మనం చూడలేం. దేవుడు చేసేటప్పుడు కంటికి ఇంత పవర్ పెట్టలేదు. పరలోకాన్ని కూడా ఈ నేత్రాలతో చూడలేం, కంటికి కనపడదు. అది కనబడని పరలోకం గురించి చెబుతూ కంటికి కనిపించే వాటిని పరిచయం చేశాడు. ఇక్కడ కంటికి కనిపించేది ఏంటిదన్నమాట? భూలోకం కంటికి కనపడుతుందా? సముద్రం కంటికి కనపడుతుందా? కంటికి కనిపించే వాటిని చూపిస్తూ కనబడని ఒక లోకం గురించి పరిచయం చేశాడు ఈ వచనంలో. అంటే అర్థం ఏంటంటే, భూలోకం మీరు ఆలోచన చేయండి. దేవుడండి ఒక మంచి టీచర్ అండి, ఒక మంచి ఉపాధ్యాయుడు లాంటాడు దేవుడు. తన పిల్లలకు అర్థమయ్యే రీతిలో అన్నిటిని కూడా విశదీకరించి చెప్పాడు. అర్థం చేసుకుందాం ప్రస్తుతానికి. పిల్లల భూలోకం గురించి మీరు ఆలోచన చేయండి. మనం ఉంటుంది ఈ భూమి. ఈ భూమి ఎలా కలిగిందని సైన్స్ని అడిగితే దానికి అదే కలిగిందని మాట్లాడతారు. బెస్ట్ ఎగ్జాంపుల్, దానికి అదే కలిగిందో లేదో చూద్దాం. ఒక చిన్న ఉదాహరణ. ఈ మౌత్ ఇక్కడ నిలబడిందంటే దానికి అదే వచ్చిందా? దీన్ని ఎవరైనా తయారు చేశారు చెప్పాలి మీరు నాకు. దీన్ని ఎవరు పెట్టారు? ఇక్కడ ఉన్న వాళ్ళే కదా పెట్టింది. దానికి అది గాల్లో ఊ అంటే ఎగురుకుంటే దీనికి వచ్చి తగులుకుందా? లేదు. ఒక వస్తువు ఒక ప్రాంతంలో ఉండాలంటే దాన్ని ఎవరో ఒకరక్కడ పెట్టాలి. దాన్ని భూమి మీద అందమైన నేల మీద ఎన్నో రకరకాల పక్షులు, అందమైన జంతువులు, ఆకాశంలో ఎగురుతున్న పక్షులు, సూర్యచంద్ర నక్షత్రాలు, కంటికి కనిపించే అందమైన సముద్రం, దీనిని ఎవరూ కలిగించకుండా ఉంటారు. మీరు ఆలోచించండి ఒకసారి. మన ఇంటి దగ్గర జాన్ చెట్టు వేసుకున్నాం, మనం వేసాం. అది దానికి ముందు ఎవరు వేసి ఉంటారు? ఎవరో ఒకరు వేయాలి కదా, అంతేనా? ఓ పెద్ద బండరాయి మన ఇంటి దగ్గర తీసి పక్కన అలా పెట్టాం. ఏంటండి రోడ్డుకి అడ్డంగా ఉంది తీయండి అన్నారు అనుకోండి, తీస్తాంలేని అంటాం. మనం పెడితేనే కదా ఆ రోడ్డుకి అడ్డం వచ్చింది. మరి మన ఊర్లో కూడా కొండ కనపడుతుంది, మరి దాన్ని ఊరు పెట్టారు. దానికి అదే బూమ్ జీ జీ డిక్ డిక్ అంటే వస్తుందా? క్రియేషన్. కోటాను కోట్ల సంవత్సరాలు కష్టపడి కళ్ళ ముందు కనబడుతున్న ప్రకృతిలో ఉన్న ప్రతి దానినండి దేవుడు కలిగించాడండి. ఆయన క్రియేషన్ అంటారు దీన్ని. దేవుడు లేడని ఎవడండి చెప్పగలరు చెప్పండి? దేవుడు లేడన్న వాడికి ఒకటే ప్రశ్న నాది. నువ్వు వేసుకున్న చొక్కా ఉంటుంది, దానికి అదే వచ్చింది, ఎవడన్నా పుట్టాడని అడుగుతాను. ఏం చదువుతాడు? దానికి ఏం చదువుతాడు? దానికి అదే వచ్చిందని చొక్కా అంటాడా? పుట్టించుకున్నాను అంటాడా? పుట్టించుకున్నాడు. తెలివిగా అతి తెలివిగా మాట్లాడుతున్నట్లుగా తెలివిగా అనుకోకూడదండి. దేవుడు ఉన్నాడు. నెక్స్ట్, ఇక్కడ ఉన్న విషయాన్ని మనం ఆలోచన చేయగలిగితే పరలోకం గురించి మనం ఆలోచన చేద్దాం. పిల్లల పరలోకం గురించి కూడా దేవుడు ఇంకొక మాట మనకు ఉదాహరణ కోసం చెప్పించాడు, క్లారిటీ కోసం. అది కలిగిందా లేదనే దానికోసం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 31కి రండి. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 31లో, సామెతల గ్రంథం 8వ అధ్యాయం 31 అందరు తీయండి. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 31 అంటున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అక్కడ? ఎవరట ఆయన? దేవుడు కలుగ చేసిన పరలోకమును బట్టి సంతోషించుచు అన్నాడు. అంటే అర్థం ఏంటి చెప్పండి? దేవుడు ఏం కలుగు చేశాడట? దేవుడు ఉన్నది కాదు పరలోకం. గుర్తుపెట్టుకోండి ఫస్ట్. దేవుడు ఉన్నది కాదు పరలోకం, దేవుని చేత కలుగు చేయబడింది పరలోకం. అది మనకు తెలియాలి. దేవుడు ఇప్పుడు ఏం చేశాడట? పరలోకాన్ని ఏం చేశాడట చెప్పాలి. దేవుడు పరలోకాన్ని ఏం చేశాడట? ఏం చేశాడు? కలుగు చేశాడు. చెప్పలేదు కొంతమంది. దేవుడు పరలోకాన్ని ఏం చేశాడట? కలుగు చేశాడు, సృష్టించాడు. దేవుడు పరలోకాన్ని ఏం చేశాడు? సృష్టించాడు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది. నేనేం చెప్పాను మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుడు ప్రారంభంలో ఒంటరివాడు. ఆ ఒంటరివాడికి కలిగిన ఒక ఆలోచనే తనకంటూ అనేక మంది పిల్లలు కావాలని అనుకున్న తడువు ఏమేం కలుగు చేశాడు? భూలోకాన్ని కలుగు చేశాడు, పరలోకాన్ని కూడా కలుగు చేశాడు. ఇంతవరకు మనం నేర్చుకున్నాం. పిల్లల పరలోకాన్ని కలుగు చేసిన తర్వాత భూమి అంటే కళ్ళ ముందు కనబడుతుంది. చెట్లు కనబడుతున్నాయి, అన్నీ మనకు కనబడుతున్నాయి. కనబడితేనే మనం ఏదైనా నమ్ముతాం, లేకపోతే నమ్మం. అలాగనుకున్నప్పుడు కంటికి కనిపించని పరలోకాన్ని మనం ఉందని ఎలా నమ్మాలి?
అంతే కదా. ఏదో క్రైస్తవులం అండి, మనం బాప్తిసం తీసుకున్నాం, దేవుడు ఉన్నాడులే అని మనం అనుకుంటున్నాం. రైతే ఆ బాప్తిసం తీసుకున్నాం, ఆ సేవకుడు కనబడుతున్నాడు, ఆ బైబిల్ కనబడుతుంది, దేవుని మాట ప్రకటించే వాళ్ళు కనబడుతున్నారు, దేవుడు కలుగు చేసిందట ప్రకృతి ఉందలే అని మనం అనుకుంటున్నాం. కనబడుతుంది కాబట్టి మనం నమ్మాలి. కానీ కంటికి కనిపించని పరలోకం కనబడటం లేదు కాబట్టి కనబడని పరలోకం ఉంది అని మనం ఎలా నమ్మాలి? ఒకవేళ ఇది అబద్ధమైతే, మరణించిన తర్వాత పరలోకం మనకు కనబడకపోతే ఇప్పటి వరకు మనం బ్రతికేమైపోవాలి? దేవుడు అని ఆయన లేకపోతే, దేవుడే అని ఆయన లేకపోతే మనం జీవించిన జీవన విధానం ఏమైపోవాలి? మీరు చెప్పండి ఒకసారి. అంతే కదండి. కనబడని లోకాన్ని మనం ఎలాగా ఉందని నమ్మాలి? నమ్ముతాం. మనం కూడా కొన్ని నమ్మకాలతో నమ్ముతాం. చెప్పమంటారా? బెస్ట్ ఎగ్జాంపుల్, బస్ స్టాండ్కి వెళ్ళాము. బస్ స్టాండ్ దగ్గర నుంచున్నాం. ఎందుకు నుంచున్నాను చెప్పండి? అక్కడ రాలేదే మన దగ్గరికి. ఎందుకు వెళ్ళావు? నువ్వు? నమ్మకం ఏముంటుందట? వస్తుంది, బస్సు వస్తుందని. అంతేనా? దాన్ని మనం చూడలేదు, ఎక్కడో ఉంటుంది. అది ఎమ్మిగనూరులోనే ఎక్కడో ఉంది, లేకపోతే ఇక్కడ ఎర్రకోట పేర్లే ఉన్నాయి కదా, గోనిగండ్లలోనే ఎక్కడో ఉంది. కానీ వెళ్ళి ఎందుకు నుంచున్నావు అక్కడ? నమ్మకం, అది వస్తుందేమోనని. డాక్టర్ దగ్గరికి వెళ్ళావు. ఎందుకు వెళ్ళావు డాక్టర్ దగ్గరికి? ఆరోగ్యం. మరి ఎల్లంగాలను సూదేయలేదు కదా, ఎందుకు వెళ్ళావు? నమ్మకం అంటారు. చూశారు, ఎన్నిటిలో మనం నమ్ముతాము. ఇలా ఇది నిజం అనుకున్నప్పుడు చూడకపోయినా నమ్మటమే నమ్మకం. మీకు లాస్ట్ టైం కూడా నేను చెప్పేటప్పుడు చెప్పాను. అలాగనుకున్నప్పుడు చూస్తేనే నమ్ముతాననే వాళ్ళకి నాదొక ప్రశ్న. నేను పరలోకాన్ని చూస్తేనే నమ్ముతానండి అనే వాళ్ళకి ఎవరికైనా కానీ నాదొక ప్రశ్న. ఇప్పుడు ఎలా ఉంది వాతావరణం? చెప్పాలి నాకు. వాతావరణం ఎలా ఉంది? రెచ్చగుందేంటి? ఎలా ఉంది? మిమ్మల్ని అలా లైట్గా అలా తాకుతూ వెళ్తుంది ఒకటి. ఏంటి చెప్పండి? అది ఏంటిది? చెప్పండి. నోరు లేదేంటి? గొడవలు అయితే అరుస్తారు రోడ్డు ఎక్కి, అరవరా? చల్లగా ఇప్పుడు కూడా వచ్చింది. దేవుడు మంచోడు కదా, ఆయన రప్పించాడు. ఇప్పుడే ఏమొచ్చింది? ఇప్పుడు గాలి. గాలి కంటికి కనిపించిందండి. చూపించండి ఒకసారి. చూపిస్తారా? హలో అన్నాను. నేను ఇప్పుడు ఏం చేశాను చెప్పండి? హలో అన్నాను. మాట చూపించండి. చూపిస్తారా? అంటే అర్థం ఏంటంటే, దేవుడు ఉన్నాయి, పరలోకం ఉంది అని చెప్పటానికి కంటికి కనబడని వాటిని కొన్నిటి నుంచాడు మన దగ్గర. గాలి ఎలా కంటికి కనపడదు, మాట ఎలా కంటికి కనపడదు, బాధ ఎలా కంటికి కనపడదు, రుచి ఎలా కంటికి కనపడదు, కంటికి కనిపించిన పరలోకం కూడా అలాగే ఉంది నాయన అన్నాడు దేవుడు. నిజమండి, ఉంది పరలోకం. లేదని ఎవరు చెప్పగలరు? ఉంది, పరలోకం ఉందండి. అది అంతేనా? ఇంకా నీకు నా నమ్మకం కలగటం లేదా? నమ్మకం కలగటం లేదు. మీకు ఇంకొక ఉదాహరణ చెప్తాను నేను. అదేంటంటే, ఇదండి మా స్థలం అంటాం. ఏదయ్యా నీ స్థలం? ఏదంటున్నావు? నాది అని నేను వెళ్ళి వాళ్ళ ఇంటి ముందు నుంచున్నాను అనుకో. ఏది నీ స్థలం నువ్వు అంటున్నావు? నీదే అని అంటున్నావు కదా. నీ ఆస్తి పత్రాలు చూపించి అంటారు. ఏమంటారు? ఆస్తి పత్రాలు. మీ దగ్గర ఏమంటారు దాన్ని? పట్టా నేను అనేది. పట్టాలే కదా, మా దగ్గర కూడా పట్టా అంటారు. ఎందుకు ఆ పట్టాలు ఏముంటుంది చెప్పండి? ఫలానా సో మెంబర్ కుమారుడు ఫలానా తేదీన ఫలానా ఆయన దగ్గర కొన్నాడు, ఇతనిదే ఈ భూమికి సంబంధించిన హక్కు అని అంటారు. ఆ స్థలం నువ్వు చూపించగా నువ్వేమంటావు? చూసావా, నా పేరు మీద ఉంది, ఎవడరా నా ఇంటి ముందుకు వచ్చావు, గెట్ అవుట్ అంటారు. అంటే ఇల్లు నీదని చెప్పడానికి నువ్వేం చూపించావు చెప్పు? డాక్యుమెంట్స్, ఒరిజినల్ డాక్యుమెంట్స్, ప్రూఫ్స్ చూపించావు. ఇది ఎలా నిజమో పరలోకం కూడా ఉంది అని, అది దేవుని చేత కలుగు చేయబడిందని ఒరిజినల్ డాక్యుమెంట్ ఈ బైబిల్లో ఉంది. ఇది డాక్యుమెంట్ అండి, ఇది ఒరిజినల్, ఇది చిత్తి పేపర్ కాదు.
ఒకవేళ చిత్తు కాగితం అయితే ప్రపంచంలో రాయబడిన మనుషులు రాసిన పుస్తకాల వల్లే ఇది కూడా ఈ రోజుకో కాలగర్భంలో కలిసిపోయేది. కానీ ఈరోజు స్టిల్ నౌ ఈ రోజుకి కోట్ల మంది దీన్ని చదువుతున్నారు. కోట్ల పుస్తకాలు అమ్ముడు అవుతున్నాయి. ఎందుకో తెలుసా? దీని వెనకాల ఉంది ఎవరో తెలుసా? ఒక అనామకుడు లేడు దీని వెనకాల, బైబిల్ వెనకాల. ఒక సాదా సీదా మనిషి లేడు. ఒక చరిత్రలో ఎవరో తెలియని వ్యక్తి లేడండి. చరిత్రకు మధ్యవర్తిగా, కాలానికి మధ్యవర్తిగా, శక పురుషుడుగా, యుగ పురుషుడుగా మనందరి ప్రభువైన యేసుక్రీస్తు వారు కాలానికి మధ్యవర్తిగా ఉండి ఈ బైబిల్కు కారకుడుగా నిలిచాడు. ఆయన లేకపోతే, ఆయన అనేవాడు లేదనుకోండి, ఆయన చెప్పిన మాటలు ఏమైపోవాలి? ఇప్పుడు ఆ వాస్తవం. కానీ ఆయన మాటలు సజీవం. ఆయన పుట్టింది సజీవం, ఆయన బ్రతికింది సజీవం, ఆయన చచ్చిపోయి లేచింది సజీవం, ఆయన్ని బట్టి మనం మారింది అది వాస్తవం అనుకున్నప్పుడు దేవుడు చెప్పిన మాట అండి. ఎందుకో తెలుసా? పరలోకాన్ని నుంచి వచ్చిన ఒక వ్యక్తి చెప్పాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 13 చూడండి ఒకసారి. యోహాను సువార్త 3వ అధ్యాయం 13వ వచనంలో, యోహాను సువార్త 3వ అధ్యాయం 13వ వచనంలో ఏమని మాట్లాడుతున్నాడో చూడండి ఒకసారి. యోహాను సువార్త 3వ అధ్యాయం 13వ వచనంలో ఏమంటున్నాడో, మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకానికి ఎక్కిపోయిన వాడు ఎవడును కూడా లేడన్నాడు. అంటే అర్థం ఏంటో తెలుసండి? నేను మా ఊరు నుండి వచ్చాను, మాది శనిగంజాం, ఒంగోలు దగ్గర. నాకు తెలుసా మీకు తెలుసు చెప్పండి మా ఊరి సంగతులు? ఎవరు తెలుసు? నాకే తెలుసు. ఎందుకని మా ఊరది. మా ఊర్లో ఎన్ని చెరువులు ఉన్నాయో, మా ఊర్లో సముద్రం ఉందో లేదో, మా ఊర్లో బస్ స్టాండ్ ఉందో లేదో అయినా నన్ను అడిగి చెప్పగలను. మిమ్మల్ని నుంచో పెట్టి చెప్పండి చెబుతారా? మీరు మిమ్మల్ని చెప్పమంటే ఎలా చేస్తారు చెప్పండి? మీ ఊర్లో బస్ స్టాండ్ ఉండొచ్చండి అంటారు. ఉండొచ్చు అంతేనా? మీ ఊళ్ళో రైల్వే స్టేషన్ ఉండొచ్చు అని అంటారు. నేనైతే మా ఊళ్ళో రైల్వే స్టేషన్ పలానా చోట ఉంది, బస్ స్టాండ్ ఉంది. ఎందుకని నేను చెప్పగలను? నేను చూసొచ్చాను కాబట్టి. ప్రభువు పుట్టింది, ప్రభువు బ్రతికింది, ప్రభువు మరణించి తిరిగి లేచింది, ప్రభువు వలన దయచేయబడని బైబిల్ నిజం కాబట్టి పరలోకం నుంచి దిగి వచ్చిన వాడు ఆయన ఏమని అంటున్నాడు? పరలోకం ఉంది అని అంటున్నాడు. ఆయనకే తెలుసండి. నిజమండి, పరలోకం ఉందండి. అది కన్ను మూసిన తర్వాత మనకు తెలుస్తుంది. ఆన్ ది స్పాట్ మరణంతో మనకు తెలుస్తుంది. అదేంటండి కన్ను మూసిన తర్వాత తెలిస్తే మనం నమ్మొచ్చా అని మీరు నన్ను అడిగారు అనుకో, ఒక ప్రశ్న నేను అడుగుతాను, మీరు నాకు సమాధానం చెప్పాలి. మీరు కన్ను తెరిస్తే కదా ఈ లోకం కనపడింది, అవునా కదా? కన్ను తెరవటం అంటే, కన్ను తెరవటం అంటే ఏంటండి? నిద్రపోయి లేవటం. కన్ను తెరవటం అంటే ఏంటి? అర్థం కాలేదా? కన్ను తెరవటం అంటే తల్లి గర్భంలో ఎక్కడున్నాం మనం? చీకట్లో. బయటకు వచ్చిన తర్వాత ఏం చేస్తాం? అప్పుడే కదండి లోకం చూసేది. లోకాన్ని చూసేటప్పుడు ఏం చేయాలి? ఈ లోకంలో లోకాన్ని చూడాలంటే ఏం చేయాలి చెప్పండి? ఖచ్చితంగా పుట్టాలి మనం. లేకపోతే భిన్నంగా రాలిపోతే నోవే, చూడటానికి లేదు. అదే కన్ను తెరవటం అంటే. ఈ లోకానికి వచ్చాం కాబట్టి దీన్ని ఏం చేస్తున్నాం మనం? చూస్తున్నాం మనం. ఇది ఎలా నిజమో మరణించిన తర్వాత చూసేదే ఆ లోకం. మరణిస్తేనే మనకు తెలుస్తుంది. నిజమేనండి, బాగానే ఉంది, అడ్రస్ చెబుతారా అని అన్నారు అనుకోండి, ఇంకా మీరు నమ్మరన్నారు అనుకోండి, నేను అడ్రస్ చెబుతాను, మీరు వెళ్ళి లేదంటే చూసి చెప్పాలండి. నేను ఉందంటున్నాను, నేను దేని మీద నిలబడుతున్నాను? ఉందనే దాని మీద నిలబడుతున్నాను. మీలో ఎవరికైనా నమ్మకం లేకపోతే లేదని అన్నారు అనుకోండి, నేను అడ్రస్ చెబుతున్నాను, మీరు వెళ్ళరండి. ఓకేనా? అడ్రస్ సింపుల్గా అడ్రస్ చెప్తానండి. మనలాగే భూమి ఉందట, ఆకాశంలో నీళ్ళు ఉన్నాయట, చెట్లు ఉన్నాయట. మనలాంటి ఒక భూమిని కనుక్కున్నారు మొత్తానికి. అది ఎంత దూరంలో ఉందో తెలుసా? రాకెట్లు వెళ్తుంటే ఆకాశంలో అప్పుడప్పుడు తెల్లగా, విమానాలు కాదు, రాకెట్ మబ్బులో పొగ వదులుకుంటూ వెళ్ళిపోతుంటాయి. ఆ రాకెట్లో ప్రయాణం చేస్తూ 3 లక్షల సంవత్సరాలు ప్రయాణం చేస్తే అక్కడికి వెళ్తారట ఆ భూమి దగ్గరికి. ఏం చెప్పానో అర్థం కాలేదని కొంతమందికి. రాకెట్టే గంటకు 6,000 కిలోమీటర్ల వేగంతో పోతుంది. 600 కాదు, 6,000 కిలోమీటర్ల వేగంతో పోతుంది. ఎన్ని సంవత్సరాలు ప్రయాణం చేయాలట ఆ భూమి దగ్గరికి వెళ్ళాలంటే? 3 లక్షల సంవత్సరాలు. ఏంది ఆ భూమి దగ్గరికి? మరి నక్షత్రాల దగ్గరికి
ఆకాశ పంచు దగ్గరికి బతికే కాలం అంతమంది, గ్యారెంటీ లేని బ్రతుకు మనకి ఎందుకండి? పరలోకం ఎక్కడ ఉంది తెలుసుకోవటం, అంతేనా కదా? పరలోకం అనేది ఉంది, అడ్రస్ దేవుడు చెప్పాడు, పరలోకం ఉందండి. అయితే ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే అర్థమైంది అనుకోండి, పరలోకం ఉంది. ఇంక నో డౌట్స్ ఏం పెట్టుకోకండి మీరు. ఒకవేళ డౌట్స్ ఏదన్నా ఉంటే మీరు లేచి నన్ను అడగొచ్చు, క్లారిటీ చేసేస్తాను. పరలోకం లేదనే డౌట్స్ ఎవరికన్నా ఉంటే నన్ను అడగొచ్చు, డైరెక్ట్గా క్లారిటీ చేస్తాను. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ రెండోది మనం ఆలోచన చేయగలిగితే అసలు ఈ లోకం ఎలా ఉంది, అంతే కదండి. భూలోకాన్ని మనం చూసాం, కనబడిన ఆ లోకం ఎలా ఉందనేది మనం తెలుసుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే మనం వెళ్ళబోతున్నాం అనుకోండి ఊరికి, ఒక ఊరికే మనం వెళ్ళబోతున్నాము. ఆ ఊరికే వెళ్ళబోతున్నప్పుడు మనం ఎలా ఉంటాం చెప్పండి? అక్కడ ఎలా ఉంటుందో, నీళ్ళు ఉంటాయో లేదో, మనుషులు ఎలాగుంటారో లేదో, రోడ్లు బాగుంటాయో లేదో, ఫుడ్ ఎలా ఉంటుందో లేదో ఆలోచిస్తామా లేదా? కొద్ది దినాలు ఉండేదే, మరి నిత్యం మనం ఉండబోయే ఆ పరలోకం వెళ్ళాలని అనుకుంటే, ఆ లోకం కన్ను మూసిన తర్వాత పరిచయం అయ్యేది అనుకుంటే, కలకాలం దేవుడితో ఉండే లోకం ఉండాలనుకుంటే ఎలా ఉంటుంది ఆ లోకం తెలుసుకోవాలండి. చూద్దాం ఒకసారి, కొన్ని వచనాలు చూపిస్తాను. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 16 ఏమనంటున్నాడు? వారికి ఇక మీదట, ఎప్పుడైతే పరలోకానికి ఆన్ ది స్పాట్ మనం అడుగు పెట్టామో, కన్ను మూసిన క్షణాన్ని పరదేశకు వెళ్ళటానికి, పరలోకానికి అర్హత మనం ఎప్పుడైతే సంపాదించామో అప్పుడు ఏమంటున్నాడు? వారికి ఇక మీదట ఆకలైనను దాహమైనను ఉండదటండి. నిజంగా ఆ లోకం చూడండి మీరు ఒకసారి. ఇప్పుడు మీరు తినొచ్చుంటారు, కొంతమంది తిట్టుకుంటూ కూడా ఉంటారు. ఎందుకని? అన్సేపు ముగిస్తారు, ఇంటికట్ట స్పెషల్ ఉంది, తొందరగా ముగిస్తే నిద్ర వస్తుంది, వండుకున్నది ఏదో తిని ఆదివారం రోజు కూడా ఏందిరా బాబు ఈ నస అనుకోవట్లేదని కొంతమంది అనుకుంటారా? లేదు, కొంతమంది, అందరూ కాదులేండి. కొంతమంది ఎలా ఉంటారు చెప్పండి? తొందరగా ముగిస్తే చాలు, ఈరోజు మంచి స్పెషల్ కమ్మగా తినేసి హ్యాపీగా రొట్టెలో ఉంటాయి, ఏదో సంథింగ్ ఇంట్లో చేసుకుంటారు కదండి, కొనుక్కోవచ్చు అనుకుంటారు. ఇప్పుడు తిన్నాం, ఏమైనా కడుపు ఏమైనా సాటిస్ఫై అయ్యిద్దండి? సాయంత్రం 6 అవ్వగానే 5 అవ్వగానే ఏమంటుంది ఆడవాళ్ళు? ఏమంటుంది శరీరం? లే కూర్చున్నావేంటి ఇంకా ఉండు అందండి. అప్పుడు తింటాం. ఆ తిన్న తర్వాత ఉదయాన్నే లెగిస్తే ఏమైనా ఖాళీగా ఉంటుందా? దీనికోసం కదండి కోటి విద్యలు. దేని కొరకట? వీటి కొరకే తినాలి. సంపాదించేది ఎందుకు? కష్టాలు ఎందుకు? ఇబ్బందులు ఎందుకు? కన్నీళ్ళు ఎందుకు? దీనికి ఎందుకు అనుకుంటున్నారు? తిండికే. కానీ మనం వెళ్ళబోయే లోకంలో ఏముండదట? ఆకలి ఉండదు, నెక్స్ట్ దప్పిక ఉండదు, నెక్స్ట్ ఏమని అంటున్నాడు? సూర్యుని ఎండవేనను వడగాలైనను వారికి తగలదటండి. అంతే కదండి. మా ఊర్లో అండి, నేను మీ ప్రాంతాలకు వస్తే నేను అసలు ఉండలేనండి. మాకు చాలా చల్లగా ఉంటుంది, సముద్రం ప్రక్కనే ఉంటుంది కాబట్టి పడమర కలుపుట్టిన అంత అనిపించదు. మీ ఊర్లోకి వస్తే నేను ఉండలేను, వాతావరణం చల్లగా ఉంది కాబట్టి కొన్ని దినాలు ఉన్నాను నేను ఇక్కడ, ఉండలేను. కానీ మీరైతే మా ఊరికి వస్తే ఉండలేరు, నిజంగా తెలుసో తెలీదు. కొంతమంది చదువుతున్నారు మాకు వెళ్ళి వస్తేనట కాళ్ళు నొప్పులట, తర్వాత వామిటింగ్స్ అవుతున్నాయట. ఎందుకంటే ఉండలేము, ఒక్కొక్క ప్రాంతానికి అలవాటు పడిన తర్వాత మనం ఉండలేము. కానీ మనం వెళ్ళబోయే పరలోకంలట ఆకలి ఉండదట, దప్పిక ఉండదట, సూర్యుడి ఎండవేడి ఉండదట. నెక్స్ట్ ఏమన్నా మాట్లాడుతున్నాడు? వడగాలి తగలదట. నెక్స్ట్ చివరిలో 17 చివర్లు అంటున్నాడు, ప్రతి కన్నుల బాష్ప బిందువుని దేవుడు ఏం చేస్తారట? తుడి చేస్తాడు. నెక్స్ట్ 2వ వచనం చూద్దాం, ఇంకొకటి చూద్దాం. ప్రకటన గ్రంథం 21:4, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనం. ప్రకటన గ్రంథం 21:4లో ఏమని మాట్లాడుతున్నాడు చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథం 21:4, ఆయన వారి కన్నుల బాష్ప బిందువును, ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను. నెక్స్ట్ ఏమని మాట్లాడుతున్నాడు? మరణం ఇక ఉండదటండి. ఏమండి, ఈరోజు మనుషులుగా మనం భయపడిపోతుంటాం. జ్వరం వస్తే ఎందుకు భయపడదు చెప్పండి? తగ్గకపోతే ఏమొస్తుంది? మరణం. ప్రమాదం సంభవిస్తే భయపడిపోతుంటాం. ఎందుకు? మరణం. మరణానికి ప్రతి వ్యక్తి భయపడతాడు. ఏ వ్యక్తి అయినా భయపడాల్సిందేనండి. నేను దేనికి భయపడనురా, నేను భయం లేని వాడిని, నేను బలవంతుడిని, నేను వీరుడిని, నేను శూరుడిని అని అన్నాడు అనుకో, ఇలా నరం అలా కట్ చేసి వాడిని అడుగులు విడిచిపెడితే ఏమనుకుంటాడు? నేను బలవంతుడిని, నేను శూరుడిని, నేను వీరుని అంటాడా? ఏమని అంటాడు? ఎవరన్నా దొరికితే బాగుండు, మహాప్రభువు నన్ను పంపించు ప్రభు, బ్రతుకుతాను అంటాడు. ఏ వ్యక్తికైనా మరణం అంటే భయమే. ఎందుకంటే మరణిస్తే మన వారిని విడిచిపెట్టి వెళ్ళిపోతాం.
మనతో పాటు ఉన్నవారిని విడిచిపెట్టిపోతాం. భార్య భర్తను విడవాలి, భర్త భార్యను విడవాలి, పిల్లల్ని విడిచిపెట్టాలి, సంపాదన విడిచిపెట్టాలి, అందరిని విడిచిపెట్టాలి. ఇదే నిజం అనుకుంటున్నాం కాబట్టి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం మనకు చాలా కష్టం కాబట్టి భయపడుతుంటున్నాం మనం. కానీ వన్స్ మరణం పేరుతో ఆత్మగా ఉంటున్న మనం పరలోకానికి మనం ప్రవేశిస్తే అక్కడ ఏముండదట? మరణం ఉండదటండి. ప్రతి క్షణం భయపడుతూ బ్రతుకుతున్నాం. ఇక్కడ చచ్చిపోతామేమో, చచ్చిపోతే నా వాళ్ళు ఏమైపోతారని ఈ భయం మనకు ఉంటుంది, ప్రతి టెన్షన్స్. కానీ ఆ లోకానికి ప్రవేశించిన తర్వాత మనకేముండదట? మరణమిక ఉండదట. నెక్స్ట్ ఏమని మాట్లాడుతున్నాడు? దుఃఖమైనను, ఏడ్పైనను, వేదన అయినను ఇక ఉండదటండి. నిజంగా మీరు ఆలోచన చేయండి ఒకసారి. ఎంతమంది అండి ఈ జీవితంలో ఎన్ని కష్టాలు చెప్పండి, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు. ప్రతి మనిషి కనపడతానికి చాలా బాగుంటాడండి, అందరి ముందు నవ్వుతాడు. ఒకసారి అతని మనసులోనికి తొంగి చూడండి, ఆ వ్యక్తిని కావచ్చు, ఆమెను కావచ్చు, తరచి మీరు చూడండి ఒకసారి. ఎందరో జీవితాల కష్టాలు, కన్నీళ్లు, ఇబ్బందులు, ఎన్నో సమస్యలు. అబ్బా ఎందుకురా ఈ జీవితం అని ఎన్నో బాధలు పడుతున్న వాళ్ళు ఎందరో ఉంటుంటారు. కానీ మనం వెళ్ళబోయే లోకం అట, ఆ లోకం ఎలా ఉంటుందట? మరణం ఉండదట, దుఃఖం ఉండదట, ఏడ్పు ఉండదట, బాధ ఉండదట, ఆకలి ఉండదట, దాహం ఉండదట, కన్నీరు ఉండదట. అంత ఫుల్ హ్యాపీనెస్ ఉండే లోకం అండి. మనం ఎక్కడ వెతుక్కుంటున్నాం చెప్పండి? ఈ లోకాన్ని విడిచిపెట్టి ఈరోజు బిర్యానీ తిన్నానంటే సూపర్ అండి, ఎంత హ్యాపీగా ఉన్నాను అంటారు. ఒకరు మందులో ఆనందాన్ని ఎదుగుతారు, ఒకరు శరీర సుఖాలలో ఆనందాన్ని ఎదుర్కొంటారు. మీరు ఏ సుఖాన్నైనా తీసుకోండి లోకంలో, అది కొద్దిపాటి కాలంది. అది ఎంతైనా. ఈరోజు బిర్యానీ తిందాం అంటాడు భార్యని, తెచ్చి పెడతాడు అన్ని. దానికోసం ఎంత కష్టపడాలి చెప్పండి? ఉదయం నుంచి సాయంత్రం మధ్యాహ్నం వరకు చికెన్ కొయ్యాలి, తర్వాత దాన్ని కడగాలి, దానికోసం మసాలా వేయాలి, దాన్ని ఉడకబెట్టాలి, కారం చూసుకోవాలి. బిర్యానీ వండాలంటే దానికోసం అవి తేవాలి, ఈ తేవాలి, మసాలా వేయాలి. వండటానికి ఏమో 3-4 గంటలు, తినటానికి వేడి మీద వేయి పెట్టేసాం, తినేసాం. ఎంతసేపు అండి అది? నేను ఎంతసేపు కష్టపడింది? 5 నిమిషాల కోసమా? అది కూడా ఎక్కడన్నా కడుపులోకి వెళ్ళిన తర్వాత సూపర్గా ఉందని కడుపు అని చెప్పదు, నాలుగే ఉంటుంది బా అంటది. ఈ నాలుగు మీద వట్టికే. భూమి మీద ఉన్న సుఖాలలో ఏదైనా కానీ అల్పకాలం. మనం మరణిస్తాం చూశారు, కన్ను మూస్తాం చూశారు. అబ్బా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ బాధ లేని, ఏ కన్నీళ్ళు లేని, ఏ దుఃఖము లేని, ఆకలి లేని, సూర్య వెండము లేని, అసలు నిజంగా అండి మంచి మంచి లోకం అండి. చూడండి 21:3 చూడండి ఒకసారి. 21:23 ఆ పట్టణంలో ప్రకాశించుటకు సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు, దేవుడే ప్రకాశిస్తుంటారటండి. అప్పుడప్పుడు ఇంట్లో పిల్లలు తిడుతుంటారు తల్లిదండ్రులు, పొద్దెక్కిందిరా ఎండ, నువ్వేంది లేగోలేదని తిడుతుంటారు. ఏమంటారు? తిడుతుంటారు. సాయంత్రానికి మనం వచ్చేసేయాలి, చీకటి పడిపోతుంది, పొలం దగ్గర నుంచి వెళ్ళిపోతారండి, పాములు ఏమన్నా వస్తుంటే వెళ్ళిపోతారండి అంటుంటారు. కానీ మనం వెళ్ళబోయే లోకంలో సూర్యుడు అవసరం లేదట, చంద్రుడు అక్కరం లేదట. అబ్బో వరదలు లేని లోకం, వర్షాలు లేని లోకం. నిజంగా అండి కన్ను మూసిన తర్వాత మనం కానీ దేవుని కొరకు బ్రతికితే మనకు పరిచయమైన లోకం ఈ బాధలన్నిటినీ మర్చిపోయే లోకం అండి. నిజంగా అలాంటిదండి పరలోకం. పరలోకం అంటే చిన్నదిగా భావించకండి. అసలు ఈ లోకంలో చూసుకొని మనం ఏమనుకుంటున్నామంటే ఇదే శాశ్వతం, ఇదే నిజం అనుకుంటున్నాం. అసలు కన్ను మూసిన తర్వాత మనకు పరిచయం అయ్యే లోకం ఈ లోకానికి సాటి రాదండి. అప్పుడప్పుడు కొంతమంది విహారయాత్రలకు వెళ్తుంటారు చూడటానికి. నా పిల్లకి చాలా మంది వచ్చుంటారు, మీలో కొంతమంది వచ్చుంటారులేండి. మీ ఊరు రాకపోయిన చుట్టుపక్కల బంధువులు కూడా వచ్చి, నాకు తెలిసి 400 మంది వచ్చుంటారు అంత దూరం. మెజారిటీ మెంబర్ ఎందుకు వచ్చారో తెలిసి వాళ్ళని అడిగితే సముద్రం చూడటానికి వచ్చారట. పెళ్లి కాదు వాళ్ళు చూడటానికి, పెళ్లి దగ్గర కూడా ఎవరు లేరు. ఓకే, ఎందుకు చూడాలనుకున్నారు? అందంగా ఉంటుందని, ఏదో బాగుంటుందని, అంతే కదా. కొంత దూరం వెళ్ళిన తర్వాత కొన్ని ప్రాంతాలు చూడాలనుకుంటాం. అబ్బా ఏముందిరా అనుకుంటున్నాం. ఇది ఎందుకు చెప్పానంటే 60 సంవత్సరాల జీవిత కాలంలో కంటికి అందమైన, చూడచక్కనైన, రమ్యమైన ప్రాంతాలను దేవుడు కలిగించి ఈ ప్రకృతిలో పెడితే కలకాలం ఉండే పరలోకం ఎంత సుందరంగా ఉంటుందో మీరు ఆలోచన చేయండి ఒకసారి.
అది ఊహ కందన లోకం అండి. మనకి ఎన్నిక రాదు, మన మనస్సుకు అందదు. అంత అందమైన లోకం ప్రవేశం కొరకు దేవుడు మన అందరి కొరకు ఎదురు చూస్తున్నాడు. ఆయన ఇందులో ఎవరికి వీళ్ళు రాకూడదు వాళ్ళు రాకూడదు అనేది ఏమి లేదండి. ప్రపంచంలో భూమి మీద పుట్టిన ప్రతి మనిషికండి ఆహ్వాన పత్రిక ఉంది. పరలోకానికి వెళ్ళటానికి ఆహ్వానం, పరలోకానికి వెళ్ళటానికి ఆహ్వానం ఉంది. అందుకే ఒక మంచి మాట రాశాడండి మత్తయి సువార్త 25వ అధ్యాయంలో. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఒక మంచి మాట రాయబడింది. చూద్దాం. 25, 34 చూడండి. ఇది మీరు చాలాసార్లు చదువు ఉంటారు, ఇది మనకు అవసరం. 25, 34 అంటున్నాడు. అప్పుడు రాజు తన కుడివైపు ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, లోకం పుట్టింది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన పరలోకాన్ని మీరు స్వతంత్రించుకొని అంటున్నాడు. ఎప్పుడు కలుగు చేశాడట పరలోకాన్ని? లోకం పుట్టింది మొదలుకొని. ఎవరికట ఈ పరలోకం? తండ్రి చేత ఆశీర్వదించబడిన వారికి. గుర్తుపెట్టుకోండి, పరలోకం ఎవరికి పడితే వాళ్ళకు వచ్చేది కాదు. పరలోకం ఎవరికి పడితే వచ్చేది కాదు. అట్ ది సేమ్ టైం మీకు ఒక విషయం చెప్పాలి. మీరు చచ్చిపోయిన తర్వాత, నేను చచ్చిపోయిన తర్వాత మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఫ్లెక్సీల మీద వేసినంత మాత్రం పరలోకం రాదు. అలాగే పాస్టర్ గారు ప్రార్థన చేస్తే పెట్టి దగ్గరికి వస్తే పరలోకం రాదు. గుర్తుపెట్టుకోండి. చాలా కష్టం పరలోకాన్ని సంపాదించటం అంటే. ఉద్యోగం అండి, నిన్న రీసెంట్గా కర్ణాటకలో ఉద్యోగం అట ఉందేమో 2500 ఉద్యోగాలు. ఉద్యోగానికి వెళ్ళింది, అప్లై చేయడానికి వెళ్ళింది, దాని కొరకు వెళ్ళింది 50,000 మంది. ఉంది 2500, ఎంతమంది వెళ్ళారట? 50,000 మంది. కష్టం. పరలోకం అయితే ప్రవేశం అందరికీ ఉంది, కానీ దాన్ని కొట్టాలంటే కొంత అర్హత ఉండాలి. పరలోకం అందరికీ భూమి మీద పుట్టిన వారందరికీ కూడా ప్రవేశం ఉంది, కానీ ఆ పరలోకాన్ని కొట్టాలనంటే ఒక అర్హత ఉండాలండి. అదేంటంటే పరలోకాన్ని కొట్టాలంటే అర్హత ఏంటి అని మీరు నన్ను అడిగారు అనుకో, వివాహానికి అర్హత ఉండాలి, పుట్టినోడికి పెళ్లి చేసేస్తాం, బొమ్మల పెళ్లి. చెప్పాలి మీరు నాకు. వివాహానికి అర్హత ఉండాలా, పుట్టిన పిల్లలు పెళ్లి చేస్తామా? ఎంత ఉండాలి అర్హత? 18, 21. ఓకే. ఉద్యోగానికి అర్హత ఉండాలా? డ్రైవింగ్ చేయాలంటే అర్హత ఉండాలా? ఓకే. నెక్స్ట్, ఆపరేషన్ చేయాలంటే మార్కెట్లో అండి ఒక 500 పెట్టి స్టెతస్కోప్ కొనుక్కొచ్చుకున్నాను, 2 కత్తులు కొనుక్కొచ్చుకున్నాను, 4 సూదులు తెచ్చుకున్నాను, నేను ఆపరేషన్ చేస్తానంటే ఏమంటారు? ఎరాబ్బాయి ఎంబీబీఎస్ చదివా నువ్వు? అందరూ స్పెషలైజేషన్ ఏంటి? ఎంబీబీఎస్ చదవగానే కత్తిరి ఎవరు ఎవరికి? ఎంబీబీఎస్ స్పెషలైజేషన్ చదవాలి. ఎంఎస్ అంటారు దాన్ని, మాస్టర్ ఆఫ్ సర్జన్. అది చదివితేనే, ఎంబీబీఎస్ చదివినంత మాత్రానే కత్తిరించి కోయండి, ఆపరేషన్ చేయండి అని అనరు. అంటే ఆపరేషన్ చేయడానికి కూడా ఇప్పుడు ఏముండాలన్నమాట? అర్హత. దాన్ని యోగ్యత అంటారు. పోలీసు ఉద్యోగానికి అర్హత ఉండాలా లేదా? అంతేనా? ఐఏఎస్ సంపాదించాలంటే అర్హత ఉండాలి. పోలీసు ఉద్యోగం కొట్టాలనుకో ముందేం చదవాలి? ఇంటర్మీడియట్ చదవాలి, మేబీ 10th అన్న చదవాలి. తర్వాత ఏం చేయాలి? ప్రిలిమ్స్ రాలి, ముందు కోచింగ్ తీసుకోవాలి, అంతే కదా? కోచింగ్ తీసుకోండి ఉద్యోగం వస్తుంది. ఇప్పుడు ఒకప్పుడు అంటే వచ్చేది, ఇప్పుడు రాదు. కోచింగ్ తీసుకోవాలి. తర్వాత ఏం చేయాలి? పరీక్షకు అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకునేటప్పుడు ఏం జరిగింది అనమాట? ఏదైనా చిన్న మిస్టేక్ ఉంటే ఏమైపోద్ది? అప్లికేషన్ ఈజ్ రిజెక్టెడ్, తిరస్కరించబడింది అంటారు. ఆ తర్వాత ఏమంటారు? అప్లికేషన్ ఒకవేళ సెలెక్ట్ అయింది అనుకో, కాల్ లెటర్ వస్తుంది ఎగ్జామ్ కోసం. ఎగ్జామ్కి వెళ్ళాలి, టయానికి వెళ్ళాలి, మిస్ అయిపోతే రాదు. పాస్ అయ్యాడు, అప్పుడు ఏమంటారు? ప్రిలిమ్స్ అంటారు దీన్ని. ఆ తర్వాత ఏం చేయమంటారు? తర్వాత పరిగెత్తరా అంటారు, ఈవెంట్స్. దాన్ని ఇంగ్లీష్లో ఈవెంట్స్ అంటారు. ఆ ఈవెంట్స్ ఏం చేస్తారు? పరిగెత్తాలి, షార్ట్ పుట్ వేయాలి, లాంగ్ జంప్ దూకాలి, ఎన్నో టెస్టులు ఉంటాయి, ఇన్ని రన్నింగ్ రేస్లో పెట్టాలి. అది కూడా కొడితే తర్వాత ఏమంటారు? మెయిన్స్ రాయాలి. అది కూడా పాస్ అయిపోతే ఏం చేస్తారు? ఉద్యోగం మీరు మెడికల్ టెస్ట్ చేస్తారు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారు. అక్కడ మెడికల్లో దొరికితే ఎంత కష్టపడింది ఏమైపోద్ది అనమాట. ఇది ఎలా నిజమో, పరలోకానికి వెళ్ళటానికి భూమి మీద దేవుడు ప్రసాదించిన మొట్టమొదటి అర్హత, నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షించబడును.
బాప్తీసం అనేది తీసుకున్నాం మనం. పరలోకానికి వెళ్ళటానికి ప్రవేశంలోనికి వచ్చాం, ప్రవేశ ద్వారం దగ్గరికే వచ్చాం అంతే. నావెక్కావు, బస్సు ఎక్కావు, ట్రైన్ ఎక్కావు, ఇంకా నీ గమ్యస్థానంలో దిగాలని అనుకుంటే ఎన్నో కష్టాలు ఉంటాయి, ఎన్నో ఇబ్బందులు ఉంటాయి, ఎన్నో కన్నీళ్ళు ఉంటాయి, ఎన్నో భయంకరమైన కోరికలు, ఆలోచనలు, తప్పుడు చేసే తప్పుడు కార్యక్రమాలు నీ దేహాన్నంత తడుముతూ నన్ను ఎలాగైనా దేవునికి కానివ్వకుండా తప్పు చేయిస్తూ దేవునికి అవిధేయంగా మార్చి పరలోకానికి తీసుకొని వెళ్లకుండా మనల్ని అందరినీ కూడా నెట్టివేయటానికి ఎన్నో కోరికలన్నీ ఉంటాయి. వాటన్నిటిని తట్టుకొని నిలబడితేనే వచ్చేది పరలోకం. అంతేనా కాదా? ఉద్యోగం సంపాదించడం ముఖ్యం కాదు, ఉద్యోగాన్ని నిలబెట్టుకోవటం ముఖ్యం. ఎందుకని ఉద్యోగాన్ని సంపాదించుకున్న తర్వాత పోగొట్టుకునే అవకాశం ఉందా లేదా? ఉంది. చూద్దాం ఒకసారి, కొన్ని వచనాలు చూపించి ముగించేస్తాను. ఒకసారి లూకాసు వార్త 13వ అధ్యాయం ముగించేస్తాను. లూకాసు వార్త 13వ అధ్యాయం 23వ వచనం చూడండి ఒకసారి. లూకాసు వార్త 13:23లో మనం ఆలోచన చేయగలిగితే, ఒకడు ప్రభువా రక్షణ పొందువారు కొద్దిమందేనా అని ఆయన అడగగా, ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. అమ్మ, కొంతమంది మాట్లాడుకుంటున్నారు, కొంతమంది నవ్వుకుంటున్నారు. మీరు ఎందుకు వచ్చారు ప్రార్థనకి? ఏ తల్లి, వీళ్ళు కొంతమంది మాట్లాడుకుంటున్నారు, నవ్వుకుంటున్నారు. ఎందుకు వచ్చారు ప్రార్థనకి? జబర్దస్త్ ఏమైనా జరుగుతుందేడా? కామెడీ ఏమైనా జరుగుతుందా? కన్ను మూస్తే దక్కే లోకం పాతాళం, గుర్తుపెట్టుకోండి. అర్థం కావట్లేదు మనకి. అంటే చూడండి, బాణం మన వైపుకి వస్తుంది అనుకోండి, ఏం చేస్తాడు? ఇటు చూస్తే సరిపోద్ది అనుకుంటాడా? తప్పించుకోవడానికి ఇటే చూస్తాడు. అంతే. ఓకేనా? ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడు? ఒకడు రక్షణ పొందువారు కొద్దిమందేనా అని అన్నాడంటే అర్థం ఏంటి? పరలోకాన్ని సంపాదించే వాళ్ళు ఎక్కువ మందే, కొద్ది మందే. టార్గెట్ని కొట్టే వాళ్ళు కూడా కొద్ది మందే. అంతేనే కదా? రన్నింగ్ రేస్కి, పోలీస్ పరీక్షల్లో కొన్ని వందల మందిని ఒకసారి విడిచిపెడతారు. ఎవడైతే 5 నిమిషాల్లో 25 నిమిషాలు 5 నిమిషాలు తెలియదు నాకు, ఎన్ని నిమిషాలు, మళ్ళీ ఎవరు లేరా పోలీసులు ట్రై చేసిన వాళ్ళు? 25 నిమిషాలు అనుకుంటే ఇప్పుడు ఎంత చేశారో తెలియదు. 25 కిలోమీటర్లు ఎంతో తిరగాలి, 5 కిలోమీటర్ల మొత్తానికి. ఓకేనా? అది వెళ్ళిన వాళ్ళు వందల మంది విడిచిపెడతారు. ఎంతమంది అయితే క్రాస్ అవుతారో టయానికి అంతమందిని లోపలికి నెడతారు. బయట ఎంతమంది వచ్చినా కానీ వెనక్కి నెట్టేస్తారు బయటికే. ఇక లేదు, ఆ రన్నింగ్ రేస్లో నువ్వు క్వాలిఫై కాకపోతే నెక్స్ట్ టెస్ట్కి నేను పంపించరు. ఇది ఎలా నిజమో, పరలోకాన్ని సంపాదించుకోవడం, రక్షణ పొందటం కొద్ది మంది, అతి తక్కువ మంది పరలోకానికి వెళ్ళే వాళ్ళు చాలా ఎక్కువ మందికి, కానీ పొందేది తక్కువ మందికి అంటున్నాడేంటి? ఎందుకంటే అంటున్నాడనంటే ఒక విషయం చెప్పాలి మీకు ఇక్కడ. పరలోకాన్ని సంపాదించడానికి సాధించాలి భూమి మీద. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో ఓ మంచి మాట అంటున్నాడు. చూడండి ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం శరీరధారి అయిన దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలిగిన వానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయము భక్తి కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను అని అన్నాడు. ఎవరి గురించి అనుకుంటున్నాడు ఈ మాట చెప్పింది? యేసుక్రీస్తు ప్రభువారి గురించి. తనకి ఇవ్వబడింది అది స్వల్పకాలం, 33.5 సంవత్సరాలు. 33.5 సంవత్సరాలు అతి స్వల్పకాలం ఆయనకి ఇవ్వబడింది. ఆ దినాలట తన్ను మరణము నుండి రక్షింపగలిగిన వానికి ఎందుకంటే ఆయన మరణంతో భయపడుతున్నాడు. ప్రభువారు బ్రతికిన కాలంలో మరణానికి ఎందుకు భయపడ్డాడు? ఇది నాకు చెప్పాలి. ఆయనకి ఎందుకు భయపడ్డాడు? మరణంతో లభించేది పాతాళ లోకం. దేవుని కొరకు బ్రతకకపోతే మనిషికి లభించే లోకం పాతాళ లోకం. ఆ లోకానికి తాను వెళ్ళిపోతాడేమోనని ఆ లోకం నుంచి తప్పించడానికి పరలోకమందు ఉన్న దేవునికి మొరపెడుతున్నాడు ఆయన. తండ్రి, నన్ను ఎలాగైనా తప్పించండి. ప్రార్థన చేసేవాడట, యాచించేవాడంటే ప్రాధేయపడేవాడట, తర్వాత భయము భక్తి కలిగి ఉండేవాడట, కన్నీళ్లు కార్చేవాడట. ఎట్ ది సేమ్ టైం తనకే అప్పగించబడిన పని అయితే ఉందో
రాయబడిందో, దేవుడు గ్రంథస్థంలో రాయబడిన, తన గురించి రాయబడిన గ్రంథస్థంలో రాయబడిన ప్రతి మాటను తన జీవితకాలం నెరవేర్చాడు. కాబట్టి అప్పుడు అంటాను యోహాను సువార్త 17:4 మీరు చాలాసార్లు చదువుంటారు, తండ్రి లోకం పుట్టింది మొదలుకొని మరుగు చేయబడిన లోకాన్ని మీరు నాకేం చేస్తారో తెలుసా, ఖచ్చితంగా మీరు నాకు అనుగ్రహించండి అంటున్నారు. ఇక్కడ మీరు ఆలోచన చేయండి, ప్రభువు తనకివ్వబడిన స్వల్ప కాలంలోనే, అతి తక్కువ కాలంలోనే దేవుడు అప్పగించిన పనిని, దేవుడు రాయించిన 66 పుస్తకాల్లో ఉంటున్న తన గురించి రాయబడిన జ్ఞానాన్ని తన జీవిత కాలంలో చూపించి, పని చేసి, ప్రవర్తించి, అనేక మందికి మార్గదర్శకంగా ఉండి, తండ్రిని పని చేశానయ్యా నాకు పరలోకాన్ని ఇవ్వండి అని అడుగుతున్నప్పుడు, ఈరోజు మనకంటూ ఇచ్చిన దేనిని మనం చేసాం పరలోకాన్ని అడగటానికి? మీరు చెప్పండి. ప్రార్థనకు రావటం పని అనుకుంటున్నారా? బైబిల్ చదవటం పని అనుకుంటున్నారా? ప్రార్థన చేసుకోవటం పని అనుకుంటున్నారా? ఇవి కాదండి. ఇవి మిమ్మల్ని బలపరచడానికి, వాక్యం ఎందుకు వినాలంటే మీరు మిమ్మల్ని బలపరచడానికి, మీరు నేర్చుకోవడానికి, ప్రకటించడానికి వాక్యాన్ని వినాల్సింది. ప్రార్థన చేసుకోవాల్సి శోధనలో వెళ్లకుండా ఉండటానికి. ప్రభు చూడండి, మొట్టమొదట తన జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకున్నాడు. దేవుడు అప్పగించిన పనిని తనకివ్వబడిన 3.5 సంవత్సరాల్లో సువార్తను ప్రకటించాడు. పల్లెనక పట్టణం అనక ప్రపంచ ప్రజలందరి కొరకు ప్రకటిస్తూ ఆనాటి కాలంలో మరణించాడు. అట్ ది సేమ్ టైం అలాగే అపోస్తలుడు పౌలు గారు, మీరు ఎవరి జీవితాలైనా చూడండి, ఆయన జీవితాన్ని చూడండి ఒకసారి. మనలాగే నమ్ముకున్నాడే, మనలాగే ఆయన బాప్తిసం తీసుకున్నాడు. ఆయన ఖాళీగా ఏమి లేడు కదా. పల్లెనక పట్టణం అనక సువార్తను ప్రకటించాడు ఆయన. ఆయన ఒక మాట అన్నారండి, ఆలోచన చేయగలిగితే ఏమని అంటున్నారు చూడండి ఒకసారి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10 చూడండి. ఆయన అంటున్నాడు, ఆయనకున్న గోల్ ఏంటో చూడండి. ఏ విధము చేతనైనా నువ్వు చచ్చిపోయిన తర్వాత నేను లేవాలని అనుకున్నాడటండి ఆయన. ఆయన గోల్ అంటున్నది అది. ప్రభు మరణించి తిరిగి లేచాడు. ప్రభు తర్వాత వచ్చిన వాడే కదండి అపోస్తలుడైన పౌలు గారు. ఆయన గోల్ ఏంటంటే, ప్రభు ఎలాగైతే మరణించి తిరిగి లేచాడు, ప్రభు మరణించి తిరిగి లేచాడు కాబట్టి ఖచ్చితంగా నేను కూడా మరణించి తిరిగి లెగవాలని గోల్ పెట్టుకున్నాడటండి. తనకున్న వాటన్నిటిని విడిచిపెట్టాడట. తనకున్న సుఖాలన్నింటినీ కూడా పెంటతో విడిచిపెట్టేశాడట. సమానంగా వాటన్నిటిని కూడా విడిచిపెట్టేశాడట. అన్నిటిని విడిచిపెట్టి దేవుడు అప్పగించిన పని కొరకు కష్టపడ్డాడు. అందుకే ఆయన అంటున్నాడు, నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది అన్నాడు. ఈ మాటలు మీకు తెలిసిన ఎందుకు చూపించడం లేదు. ఒక ప్రభు తనకు అప్పగించబడిన పని చేశాడు, తండ్రిని పరలోక ఇయ్యమని అడుగుతున్నాడు. ఒక పౌలు గారు తనకు అప్పగించబడిన పని చేశాడు, నా కొరకు నీతి కిరీటం ఉంది, నేను కష్టపడ్డానని అంటున్నాడు. అలా కనుక మనకు పరలోకం కావాలనుకుంటే ఏమీ లేదనుకుంటున్నారా? మీరు వచ్చిపోవటం వల్ల ఏం ఉపయోగం లేదు. గుర్తుపెట్టుకోండి, మీరు వచ్చిపోవటం వల్ల ఏమాత్రం ఉపయోగం లేదు. ప్రార్థనకి మనం అడుగు పెట్టామనంటే మన ప్రవర్తన జీవితం మారిపోవాలి. పరిశుద్ధంగా ఉండటానికి ఇష్టపడాలి. పాపం అనేది కనపడకూడదు. దేవుడికి మనలో పాపం కనపడిందంటే విడిచిపెడతాడని మీరు అనుకోవటం, నేను అనుకోవటం అది అవివేకం. దేవుడు ఇశ్రాయేలును కాపాడాడు. గుర్తుపెట్టుకొని ఈ మాట చాలా జాగ్రత్తగా వినండి. దేవుడు క్రైస్తవ్యాన్ని చాలా మంది చాలా కామెడీగా, చాలా అతి తక్కువగా తీసుకుంటున్నారు. వన్స్ మీరు ఒక్కసారి సంఘంలోకి అడుగు పెట్టిన తర్వాత చాలా జాగ్రత్త. మీరు దేవుడు కూడా ఇశ్రాయేలును తీసుకొని వచ్చాడు సంఘంలోనికి. ఇశ్రాయేలు సంఘంగా నిలబెట్టాడు. ఐగుప్తుల నుంచి తీసుకొని వచ్చాడు. కానానుకు తీసుకొని వచ్చేటప్పటికి వాళ్ళు దేవుడి మీదకి ఎదురు తిరిగారు. ఎన్నో అద్భుతాలు, ఎన్నో సూచనలు చూశారు, మహత్కార్యములు చూశారు. అన్ని చూసినా కానీ దేవుని మాటను వాళ్ళు నమ్మలేదు. వాళ్ళ కొరకు మన్నాను కురిపించాడు ఆయన. వారి కష్టాలు ఉన్నప్పుడు దేవుడు ఆదుకున్నాడు. బండలో నుంచి నీళ్లు తెప్పించాడు. అన్ని చేశాడు దేవుడు. అన్ని చేసిన దేవుణ్ణి నమ్మలేదు కాబట్టి దేవుడు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తెలుసా? మోషేతో ఒకటే మాట చెప్పి, మోషే వీళ్ళు నా మాట వింటం లేదు, నేను తీసుకొచ్చాను, ఒక మంచి మార్గంలోనికి వీళ్ళు తీసుకొని వెళ్దాం అనుకుంటున్నాను, వాళ్ళకి కణాన్ని ఇద్దాం అనుకుంటున్నాను, కాబట్టి వీళ్ళు నా మీదకి ఎదురు తిరిగారు, నా మాట వినటం లేదా? అయితే ఏంటి ప్రభువా? లేదు, నా మాట ఎవరైతే వినలేదో వాళ్ళందరినీ కూడా, వారి శవములన్నీ కూడా ఈ అరణ్యంలో రాలిపోవాలన్నారు. దేవుడు విడిచిపెట్టలేదండి. ఒక్క క్షణమంద, ఒక్క రోజట వ్యభిచారం చేసినందుకు 23,000 మందిని చంపాడనంటే, దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత వెధవ వేషాలు వేస్తున్న ఎవరికైనా గుర్తుపెట్టుకోండి, ఈరోజు మీ టైం ఏమో, ఎవరు చూడటం లేదనుకుంటున్నారేమో, తప్పు చేస్తున్నా నేను దొరకటం లేదనుకుంటున్నారేమో, నీ కళ్ళు కాబట్టి వేటేటినో చూస్తున్నారేమో,
స్టిల్ నౌ నువ్వేదైతే చేస్తున్నావు ఇప్పుడు రాబోయే రోజుల్లో దానినంతటిని అనుభవించి బ్రతికి కుళ్ళి కుళ్ళి చావాలి. గుర్తుపెట్టుకోండి మీరు. దేవుడు లెక్కలతో సహా అన్నీ ఇచ్చేవాడు. పక్షపాతి కాదు దేవుడు. నువ్వేమైతే విత్తుతావో అదే పంట ఖచ్చితంగా కోస్తావు. మనం వరి విత్తామనుకో వరే వస్తుంది, గోధుమ గింజ ఏమి రాదు కదా, జామ విత్తనం ఏమి రాదు కదా. గుర్తుపెట్టుకుని దేవుణ్ణి నమ్మిన తర్వాత వేషాలు వేస్తూ కొద్దిసేపు దేవుడు కొద్దిసేపు లోకం, రహస్య జీవితం ఏమాత్రం మార్చుకోకుండా కళ్ళ ముందు కనబడే జీవితం ఒక లెక్కలో, కళ్ళ ముందు కనబడకుండా కనబడే లోకానికి ఒక విధంగా, కనబడిన లోకానికి మరొక విధంగా మన జీవితాన్ని మార్చి 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 తరిచి 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 తప్పులు చేసుకుంటూ పోతూ అబ్బా నాకేమీ కాలేదులని మీరు అనుకుంటున్నారేమో. గుర్తుపెట్టుకోండి, దేవుని శిక్ష మీ మీద అమలయ్యే రోజు దగ్గరలోనే ఉంది. నా మాటలు మీకు గుర్తొస్తాయి ఖచ్చితంగా. నేను చెప్పిన ఈ మాటలు ఎవరైతే అవిధేయంగా ప్రవర్తిస్తున్నారో, ఎవరైతే అవిధేయంగా జీవిస్తున్నారో, లోకానికి ఒకవైపుగా మరొక జీవితానికి మరొక విధంగా మీరు జీవిస్తున్నారో, జీవిత కాలంలో కుళ్ళి 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 కృషించి చావక మానరు. అదేంటండి ఇలా నిలబడి ఆదివారం రోజు చెప్పేస్తున్నారు? నిజమేనండి, నేను అబద్ధం ఏం చెప్పటం లేదు. దేవుడు ప్రేమమయుడు కరుణామయుడు అని అనుకుంటున్నారా? మనం విన్నంత వరకే దేవుడు ప్రేమమయుడు కరుణామయుడు జాలి కలిగిన వాడు కాపాడేవాడు. మీకు ఇంకా నమ్మకం కలగటం లేదా? చూపించమంటారు వచ్చి నన్ను. కొలసీలు రాసిన పత్రిక చూడండి ఒకసారి. 3వ అధ్యాయం అనుకుంటాను. 3వ అధ్యాయం చూడండి. 3:25 చూడండి ఒకసారి. ఏమని అంటున్నాడు? లభించును. గుర్తుపెట్టుకోండి, మీరు ఎవరికైతే అన్యాయం చేస్తున్నారో, మీరు ఎవరికైతే కీడు చేస్తున్నారో, మీరు ఎవరికైతే నష్టం కలిగి చేయడానికి ఇష్టపడుతున్నారో, నాది బలంలో ఈ రోజు నాదిరా నేను చేసిందే నిజమని మీరు అనుకుంటున్నారో, గుర్తుపెట్టుకొని దేవుడు అంటున్నాడు అన్యాయం చేసిన వానికి అన్యాయం లభించును. నెక్స్ట్ ఏమని అంటున్నాడు? పక్షపాతం ఉండదు. వీడి సేవకుడు, విశ్వాసి, పాట బాగా పాడతాడు, వాక్యాన్ని బాగా చదువుతాడు, ఇలాంటిదేమి దేవుడి దగ్గర ఏమి ఉండవు. చల్లవు దేవుడి దగ్గర ఎలాంటివి చల్లవు. దావీదు దేవుని ఇష్టానుసారుడైన మనుషుడు. అయితే విడిచిపెట్టాడేంటి? విడిచిపెడతాడా దేవుడు? దేవుడు ఎవరిని విడిచిపెట్టాడు? మంచి చేసావా మంచి ఇస్తాడు, చెడు చేసావా చెడే ఇస్తాడు. ఇంకొక మాట చూపిస్తాను చివరగా. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం చూడండి ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 26 చూడండి ఒకసారి. 26 చివరగా, మనం సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత 10:26 హెబ్రీ 10:26 మనం సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేసిన ఎడల పాపాలకి బలి ఉండదు. పాపం చేస్తే బలి ఉండదు. నెక్స్ట్ ఏమంటున్నాడు? న్యాయపు తీర్పునకు భయంతో ఎదురు చూడాలి. మనం కన్ను మూస్తే ఏ లోకాన్ని ఇస్తాడో మనకి తెలియదు. తప్పు చేసిన తర్వాత మనకుండే లోకం అదే. ఏది ఇస్తారు? పరలోకం. తప్పు చేయనంత వరకు పరలోకం గ్యారంటీ. తప్పు చేసిన తర్వాత ఏ లోకాన్ని ఇస్తాడో మనకు తెలియదు. ఒకవేళ మారితే ఒకవేళ మనకు పరలోకం ఇస్తాడేమో, ఒకవేళ మారకపోతే పాతాళం ఇస్తాడేమో. అదే చెబుతున్నాడు, న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూడటం, విరోధులను దహించబో తీక్షణమైన అగ్ని ఇక ముందును. నెక్స్ట్ ఏమని మాట్లాడుతున్నాడు? ఎవడైనాను ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. ఒకనాటి కాలంలో ఒక ఉదాహరణ చెప్పాడు. ఎవడైనాను మోషే ధర్మశాస్త్రాన్ని నిరాకరిస్తే 2-3 సాక్షుల మాట మీద కనికరింపకుండా వారిని చంపిస్తారు. చట్టం తెలుసా తెలీదు? పాతకాలంలో ఎవరైనా అన్యాయం చేశారనుకోండి, 2-3 సాక్షులు నిలబెడతారు. రే ఈ తప్పు చేశారని అన్నారు అనుకోండి, ఆ తప్పు చేశారండి మేము చూసాము అని చెప్పారనుకోండి, ప్రజలందరి మధ్య రాళ్లతో కూడా చంపేసేవాళ్ళు కఠినంగా. దేవుడు కూడా ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెబుతున్నాడు. మోషే ధర్మశాస్త్రం ప్రకారంగా ఒకరు తప్పు చేసినప్పుడే నేను రాళ్లతో కనికరం లేకుండా నేను కొట్టి చంపిస్తే, కిందకు వచ్చేటప్పుడు అంటున్నాడు ఇట్లుండగా 29 ఇట్లుండగా తప్పు చేసేటప్పుడట మనం దేవుని కుమారుణ్ణి పాదాలతో త్రొక్కేశాం. మనం రక్షించింది మన ప్రభువు. మనం బాప్తీసం తీసుకున్నప్పుడు మన ప్రభుకు మనం మాట ఇచ్చాం, ప్రభు నేను తప్పు చేయనని.
తప్పు చేయనని ఆ ప్రభువుకు మాట ఇచ్చిన తర్వాత మరలా మనం తప్పు చేస్తున్నామంటే ఏమైపోతుంది అనమాట? మన ప్రభువును ఎలా చేస్తున్నాం? పాదములతో త్రొక్కి. నెక్స్ట్ ఏమైనా మాట్లాడుతున్నాడు? తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రులుగా ఎంచబడనని మీకు తోచును. అంటే అర్థం ఏంటి? ఏం చదువుతున్నాడు ఇక్కడ? మోషే ధర్మశాస్త్రం ప్రకారంగా తప్పు చేసిన వాడిని రాళ్లతోనే కనికరం లేకుండా నేను కొట్టి చంపించేసినప్పుడు నా దగ్గరికి వచ్చిన తర్వాత పవిత్రమును నిర్దోషమును నిష్కళంకమైన రక్తంతో మీ పాపాలను కడుక్కున్న తర్వాత కూడా మీరు చేస్తున్న ప్రతి పాపాలను చూసి నేను క్షమిస్తాను, నేను రక్షిస్తాను, నేను మిమ్మల్ని ఏమన్నాను మీరు అనుకుంటున్నారా? జాగ్రత్త సుమంటున్నాడు. అందుకే కిందకు వచ్చినప్పుడు అంటున్నాడు, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇస్తాను. అందుకే కిందకు వచ్చిన 31 అంటున్నాడు, జీవం కలిగిన దేవుని చేతిలో పడుట భయంకరం. వద్దండి, మనమందరం పరలోకానికి వెళ్ళటానికి అర్హత కలిగిన వాళ్ళం. మనకు అప్పగించబడిన ప్రతి పనిని మనం నమ్మకంగా చేద్దాం. మొదట పవిత్రంగా ఉండటానికి ప్రయత్నిద్దాం. మనం చేయవలసిన మొట్టమొదటి పని, పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువును చూడ్డు. పవిత్రత కావాలా? ఇదిగో 26 పుస్తకాల్లో ఉంది. మీకు మంచి అవకాశం, మీ సేవకుల ద్వారా దేవుడు మంచి అవకాశం ఇచ్చాడు. ప్రతిరోజు ఉదయం జరుగుతుంది, రాత్రి జరుగుతుంది. ఆయన ఓపిక మెచ్చుకోవచ్చు ఆ వయసులో కూడా. మీరు ఎంతమంది వచ్చి వినియోగించుకుంటారో నాకు తెలియదు. రండి, నేర్చుకోండి, వాక్యాన్ని వినండి, ముందు పవిత్రంగా జీవించడానికి ఇష్టపడండి. అట్ ది సేమ్ టైం మీరు జీవించడం మాత్రమే కాకుండా ఎదుటి వారికి కూడా 4 మాటలు చెప్పండి. మీకు ఇవ్వబడిన అతి స్వల్ప కాలంలో పవిత్రంగా నిర్దోషంగా జీవించండి. దేవుడు అప్పగించిన పనిని చేయండి. కన్ను మూసిన తర్వాత కలకాలం ఆనందంగా ఉండే ఆ పరలోకానికి మనందరం చేరుకోవాలి. అలా మీరందరూ ఉండాలని మనస్ఫూర్తిగా నేను వేడుకుంటూ, నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన సంఘమునకు, స్థానిక సేవకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. వందనాలు.